ఆయన సీనియర్ నేత, 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న లీడర్. పాలిటిక్స్ పైనే అన్ని అంశాలపై పట్టు, అవగాహన ఉన్న నాయకుడు. పైగా సౌమ్యుడు, మృదు స్వభావి, విషయ పరిజ్ఞానం ఉన్న నేత. అందుకే ఆయన ఏజ్ కు, సీనియారిటీకి తగ్గ గౌరవం ఇవ్వడంతో మీ సేవలు మాకు ఎంతో అవసరం, తాడేపల్లికి రండి అంటూ ఆహ్వానిస్తున్నారట వైసీపీ అధినేత. ఆయన సలహాలు, సూచనలను పాటిస్తూ ముందుకెళ్లాలని భావిస్తున్నారట. ఇంతకు ఎవరా పెద్ద ఆయన? జగన్ ఆయనకు అప్పగించే బాధ్యతలేంటి? వైసీపీ అధినేత జగన్ తో భేటీ తర్వాత ధర్మాన దూకుడు. ధర్మానకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో జగన్. ధర్మానకు వైసీపీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు ఇస్తారు అని టాక్. పార్టీ పొలిటికల్ వ్యవహారాలు పర్యవేక్షించాలని కోరిన జగన్ సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా యాక్టివిటీ ఏం చేపట్టట్లేదు వైసీపీ అధినేత జగన్. కానీ ఇంటర్నల్ గా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారట. 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అంతర్గతంగా పార్టీకి ట్రీట్మెంట్ మొదలు పెట్టారట. పార్టీలో కీలక స్థానాల్లోని నేతలను మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. పార్టీ రాజకీయ వ్యవహారాలను చూసే బాధ్యతను కొత్త వారికి అప్పగించే యోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే తెరపైకి మరో సీనియర్ నేత పేరు వినిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఇదే విషయంపై ధర్మానను పిలిపించుకుని మరీ చర్చించారట జగన్. ఏపీ రాజకీయాల్లో ధర్మాన రూటే సపరేట్. ఒకప్పుడు ఒంటి చేతో ఏపీ పాలిటిక్స్ ను శాసించారాయన. కూల్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ధర్మాన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉండిపోయారు. వైసీపీ అధిష్టానం నుంచి ఎంతో మంది సీనియర్ నేతలు వచ్చి చర్చించినా మరో 2 ఏళ్లు తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చారాయన. అలాంటి నేత ఇప్పుడు ఒక్కసారిగా గేరు మార్చారట. పార్టీ అధినేత జగన్ తో సమావేశమయ్యాక ధర్మాన సడన్ గా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా ఏకంగా రోజుకో సబ్జెక్టుతో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారట. సిక్కోలు పాలిటిక్స్ లో సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ లీడర్ అంటే టక్కున గుర్తొచ్చే వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకరు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనది ఒకటే స్టైల్. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ధర్మాన స్ట్రాటజీ ఎప్పుడూ జిల్లాలో చర్చనీయాంశంగానే ఉంటుంది. స్మూత్ గా పాలిటిక్స్ చేసే ఆయన మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఉద్యమంతో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. సాగునీటి ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, రెవెన్యూ సమస్యలపై సుదీర్ఘ అనుభవం ఉన్న ధర్మాన లెక్కలతో సహా కూటమి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. అయితే ధర్మాన ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రావడం వెనుక అధినేత జగన్ స్కెచ్ ఉందట. వైసీపీకి పొలిటికల్ ట్రబుల్ షూటర్ గా ధర్మానాను రంగంలోకి దించడానికి జగన్ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. వైసీపీలో కీలక బాధ్యతలు అప్పగించి ధర్మాన సలహాలు, సూచనలతో ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారట జగన్. ఇందుకోసం ధర్మానతో 1-to-1 భేటీ అయి చర్చలు జరిపారట జగన్. పార్టీలో ఎలాంటి బాధ్యత కావాలన్నా ఇస్తాను అని భరోసా ఇచ్చారట. అంతేకాకుండా కొన్ని రోజులు ధర్మాన మకాం కూడా సిక్కోలు జిల్లా నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి మార్చాలి అని కోరారట. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టాలని, అందుకోసం ఏమడిగినా చేసి పెడతామో అని హామీ ఇచ్చారట జగన్. పార్టీ అధినేత భరోసాతో ధర్మాన ఫుల్ జోష్ లో ఉన్నారని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ధర్మాన శకం అయిపోయిందన్న ప్రతిపక్ష నేతల విమర్శలకు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కౌంటర్ గా మారాయట. త్వరలో ధర్మాన 2.0 స్టార్ట్ కాబోతోందని, ఏపీ పాలిటిక్స్ లో పెద్ద ఆయన తన మార్కు చూపించనున్నారు అని జిల్లాలో గట్టిగానే చర్చ సాగుతోంది. జగన్ ధర్మానకు ఇచ్చే బాధ్యతలు ఏంటో వేచి చూడాలి మరి.